మంచిదండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదువుకున్నట్లయితే, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య కనపడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించి, బయలుదేవుడైతే వారిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా, చూడండి, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య కనపడుచున్నారు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటను పలకకపోయేది. చాలండి. చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ మాట మనం శ్రద్ధగా గమనించినట్లయితే ఎవరెవరితో మాట్లాడుతున్నారండి? ఎవరెవరు చెబుతున్నారు ఈ మాటలో? ఏలియా ఇశ్రాయేలు ప్రజలకి చెబుతున్నాడు. చూడండి, అసలు ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరు? దేవుని యొక్క ప్రజలు. చూడండి, ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు చెప్పాల్సి వచ్చింది మాటలు? ఎందుకు చెప్పాల్సి వచ్చిందండి? చూడండి, సొలొమోను కాలం అంట 12 గోత్రాలు చూడండి ఏమైపోయింది అంటే, 10 గోత్రాలేమో ఇశ్రాయేలీలుగా, 2 గోత్రాలేమో యూదాగా అయినాయి. అయితే చూడండి, యూదాకి చూడండి ఒక వ్యక్తికి రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుకి చూడండి ఆహాబు రాజుగా ఉన్నాడు. యాహాబు ఎవరు? ఒమ్రీ యొక్క కుమారుడు. చూడండి, యాహాబు రాజుగా ఉన్న సమయంలో యాహాబు ఇశ్రాయేలు ప్రజలు చూడండి 22 సంవత్సరాలు ఆయన ఏం చేశాడండి? ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించాడు. ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించినటువంటి సమయంలో చూడండి, సీదోనీయులకు రాజు అయినటువంటి యెజ్బయలు కుమార్తె అయినటువంటి యెజబెలుని ఆయన వివాహం చేసుకున్నాడు. ఎవరండి? యెజబెలు. ఈ యెజబెలు ఎవరు అసలు? ఎవరండి యెజబెలు? అన్యురాలంట. సీదోనీయులు అంటే ఎవరు? ఇశ్రాయేలు యొక్క జనం కాదండి. ఇశ్రాయేల్లో 10 గోత్రాలు ఉండేగా, ఆ 10 గోత్రాల్లో చూడండి ఈ సీదోనీయులు ఒక గోత్రం కాదు. ఈ ఆహాబు చూడండి ఆ 10 గోత్రాల్లో ఉన్న మనుషులు చేసుకోకుండా వేరొకరి యొక్క చూడండి రాజు యొక్క కుమార్తె అయినటువంటి యెజబెలు వివాహం చేసుకున్నాడంట. చూడండి, ఎవరైనా కానీ ఏనండి, ఎవరు మాట్లాడారు చెప్పండి? భర్త నేనట్టుందని చెప్పండి, భార్య మాట. కాబట్టి చూడండి, ఈయన ఆహాబు రాజైనా కానీ యెజబెలు మాటలు ఏం చేశాడంట? అప్పటిదాకా ఇశ్రాయేల్ని యెహోవా దేవుడు కాపాడుతా వచ్చాడు. ఏ ప్రాంతం మీద యుద్ధంగా పోయినా కానీ, ఎక్కడ చూడండి ఏ రాజ్యం మీద యుద్ధానికి పోయినా కానీ, ఈ ఇశ్రాయేల్ మీదకి ఎవరు యుద్ధానికి వచ్చినా కానీ, ఆ వచ్చిన వాళ్ళు ఎంత బలాత్తులైనా కానీ, ఎంత సైన్యం ఉన్నా కానీ, ఎంతమంది ప్రజలు ఉన్నా కానీ, వారందరి నుంచి చూడండి దేవుడు ఏం చేసేవాడంట? ఇశ్రాయేలుని యెహోవా కాపాడేవాడు. అలాంటి చూడండి యెజబెలు మాటని చూడండి యెహోవా దేవుడిని విడిచిపెట్టి చూడండి ఈయన ఏం చేశాడంట? ఆహాబు రాజు ఏం చేశాడండి? షమ్రోన్ అంట బయలుకు చూడండి మందిరం కట్టించాడంట. ఏం కట్టించాడు? బయలుకు మందిరం కట్టించాడంట. అలాగే చూడండి బయలుకు ఒక బలిపీఠాన్ని కట్టించాడండి. బయలు అనగా వేరొక దేవత.
చూడండి వీటి కాకుండా మరలా ఏం చేశాడంటే ఆ బయలు కోసం చూడండి ఒక దేవతా స్తంభాన్ని నిలిపాడు. ఇవన్నీ నిలబడమే కాకుండా చూడండి యెహోవా దృష్టికి ఘోరమైన పాపం చేశాడు. ఏ పాపం చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలందరినీ యెహోవా దేవుణ్ణి ఆరాధించకుండా యెజబెలును ఆరాధించాలని ప్రకటన చేశాడు. యెజబెలు మందిరానికి వెళ్ళాలి ఏంటండి? యెజబెలు చేసినటువంటి దేవత అయినటువంటి బయలు యొక్క మందిరానికి వెళ్ళాలి. ఆ బయలు మందిరానికి వెళ్ళి బలిపీఠంలో బలి అర్పించాలి. ఆ దేవతా స్తంభానికి నమస్కరించాలని చూడండి ఇశ్రాయేలు ప్రజలందరినీ చూడండి దేని వైపు నడిపించారంట? బయలు యొక్క ప్రతిమకి బయలు యొక్క విగ్రహానికి ఆరాధించడం నేర్పించారు. చూడండి వీరు చేసిన పాపాన్ని బట్టి అంటే ఏం జరిగింది? ఆ దేశం మీదకి 3 సంవత్సరాలు ఏమొచ్చిందంట? ఏమొచ్చిందండి? కరువు వచ్చిందండి. ఎలాంటి కరువు అండి? ఆ దేశం మీదకి వర్షం రాలేదు. చూడండి వర్షం ఉంటేనే కదా పంటలు పండాలన్నా కానీ, వర్షం ఉంటేనే కదా జంతువులు బ్రతకాలన్నా కానీ, వర్షం ఉంటేనే కదా ఆ నీరు తాగి మనుషులు బ్రతకాలన్నా, పంటలు ఉండాలన్నా, సమృద్ధిగా ఆహారం దొరకాలన్నా ఏం కావాలండి? నీరు కావాలి. చూడండి 3 సంవత్సరాల పాటు చూడండి నీరు లేకపోతే చూడండి ఆ ప్రాంతం ఎలాగైందంటే కరువుతో నిండిపోయిందంట. ఎలాంటి కరువు చెప్పండి? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జంతువులకి నీరు లేక అవి చచ్చిపోయి వాటి యొక్క కబేరాలు కూడా వెళ్ళిపోయినాయి. చూడండి నీరు లేక చూడండి ఆహారం సిద్ధపరచుకోలేక మనుషులు కూడా చాలా మంది అనేకమైన వ్యాధులతో మరణిస్తున్నారు. అలాంటి చూడండి కరువు కాలంలో చూడండి ఈ మనుషులు అలా తయారవడానికి కారణం ఏంటంట? ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుని విడిచిపెట్టి ఎవరిని ఆరాధించారు? విగ్రహారాధన చేశారు. బయలు అనేటువంటి దేవతని ఆరాధించారు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ ఆరాధించడం వల్ల చూడండి వారి పాపాన్ని బట్టి ఆ ప్రాంతం మీదకి ఏమొచ్చింది? కరువు వచ్చిందండి. ఆ ప్రాంతంలో చూడండి చిన్న బిడ్డలు లేదు, పెద్దవారు లేదు, జంతువులు లేదు, అన్నీ చనిపోతున్నాయి. చనిపోతుంటే చూడండి ఈ కరువు ఎవరు వల్ల వచ్చిందని చెబుతున్నాడు ఆహాబు రాజు. ఎవరు వల్ల వచ్చిందని చెబుతున్నాడు అండి? ఏం చెబుతున్నాడు చెప్పండి? ఈ కరువు నేను విగ్రహారాధన చేయించిన ఇశ్రాయేలు ప్రజలు అందువల్ల వచ్చిందని చెప్తాను. నేను ఇదిగో అంత ముందు నా పితరులు దేవుడిని ఆరాధిస్తే ఆ యెహోవాను విడిచిపెట్టి నా భార్యను బట్టి బయలు నేను ఆరాధిస్తున్నాను అందువల్ల కరువు వచ్చిందని చెప్పకుండా ఏలియా వల్ల కరువు వచ్చింది. ఆ ఏలియాని మనం చంపుదామని ఆ ఏలియా కోసం చూడండి వారి దగ్గర ఉన్న సైన్యాన్ని పంపించాడు. అతను ఏ ప్రాంతంలో ఉన్నాడో, ఏ పట్టణంలో ఉన్నాడో, ఏ ప్రదేశంలో ఉన్నాడో, ఏ గృహంలో ఉన్నాడో, ఎక్కడున్నా కానీ ఆ వ్యక్తిని తీసుకొచ్చి అతను మనం నిర్మూలన చేద్దామని ఆ సైన్యాన్ని పంపించాడు. అలా కాకుండా ఆ కరువును బట్టి చూడండి ఆ యెజబెలు ఏం చేసిందంట? యెహోవా ప్రవక్తలందరినీ నిర్మూలన చేస్తున్నారు. చాలా మంది చూడండి దైవ సేవకులు అంటే విలువీరే. ఇంకా చెప్పండి, దైవ సేవకుడు వస్తే వందనాలు చెప్పడు, దైవ సేవకుడు వస్తే చూడండి నమస్కరించడు, దైవ సేవకుడు వస్తే మర్యాద కూడా విలువరు. ఏం చేస్తారు? మర్యాదకించే వాళ్ళు ఉన్నారు, ఎలా పడితే అలా బూతులు మాట్లాడే ఉన్నారు, దైవ సేవకులను దూషించే వాళ్ళు ఉన్నారు. అలాగే చూడండి యెజబెలు కూడా అంట ఆ కాలంలో చూడండి ఆ బయలు యొక్క దేవతలకు చూడండి అతనికి కొంతమంది యాజకుల నుంచి చూడండి ఇదిగో ఈ యెహోవాను ఆరాధించే యాజకుల్ని ఆమె నిర్మూలన చేస్తా వచ్చిందండి. ఎందుకంటే యెహోవా గురించి ఎవరు చెప్పలేదనుకో ఈ బయలు అందరూ ఆరాధిస్తారు. కొంతమంది యెహోవా గురించి అయితే ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలకి మళ్ళా ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఆరాధిస్తారేమో అనే భయంతో చూడండి ఆ ప్రవక్తలందరినీ ఏం చేసుకుంటూ వచ్చింది? చంపుకుంటూ వచ్చింది. ఆ సమయంలో చూడండి ఆహాబు రాజును తన కింద చూడండి గృహ నిర్వాహకుడు ఉన్నటువంటి ఉపాధ్యాయ ఇద్దరు కలిసి ఏం చేశారండి? ఈ ఏలియాని
చంపడం కోసం వెళ్తున్నాడు. ఆ సమయంలో చూడండి, యోబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఈ యెజ్రెయేలు చూడండి, అక్కడ ఉన్న సేవకులందరూ చంపుతా ఉంటే చూడండి, ఇదిగో యోబద్య ఏం చేశాడంటే 50 మంది సేవకుల్ని మొత్తం 100 మందిని చూడండి 2 గృహాల్లో ఉంచి వారికి ఆహారాన్ని, వారికి నీటిని, వారికి సమస్తాన్ని ఇచ్చి వారిని బ్రతికిస్తున్నాడు. సేవకులను మనం ఏం చేయాలంట? ఆదరించాలి, వారికి ఆహారం ఇవ్వాలి, ఆతిథ్యం ఇవ్వాలి. మనం ఏం చేస్తామండి? సేవకుల ఇంటికి కూడా ప్రార్థన చేయించుకోవాలి, ఏవి చేయకపోయిందని చూడండి. యెహోవా భయపడి ఆ సేవకులు రక్షిస్తుంటే యెజ్రెయేలు చూడండి, ఆ యెహోవాని చూడండి భయపడకుండా ఆ దేవుడు నమస్కరించకూడదని ఇశ్రాయేలు ప్రజల కొరకు చూడండి, ఇదిగో ఆ దేవుడిని యెహోవాని ఎవరైతే ఇదిగో ప్రాంతంలో ఉన్నారో వారందరినీ నిర్మూలన చేసుకుంటూ వచ్చింది. ఆ పాపం వల్ల ఆ దేశం మీద తర్వాత ఈ రాజు ఏం చేస్తున్నాడంటే, అయ్యా జంతువులు చనిపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు, అసలు దాహానికి నీళ్లు కూడా లేవు, ఎక్కడ నీళ్ళు దొరుకుతాయోనని ఆహాబు వైపు ఉపద్య వైపు ప్రయాణం అంటారు. ఏం చేశారు? ఆహాబు వైపు ఉపద్య ఒకవైపు ప్రయాణం అయితే చూడండి. ఈ ఉపద్య కథ ఎవరు కనిపించారు? చూడండి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ ఉపద్య కంట ఏలియా కనిపించాడు. ఏలియా కనిపించి ఏలియా అన్నాడు, అయ్యా దేవుడు ఇదిగో నాకు ఈ మాట చెప్పాడు, ఇదిగో 3 సంవత్సరాల నుంచి ఇదిగో ఈ పట్టణం మీదకి ఏంటండి వర్షం కూడా పడలేదు, ఇప్పుడు దేవుడు ఈ పట్టణం మీదకి వర్షాన్ని కురిపిస్తాను అన్నాడు. ఈ మాట నేను ఆహాబు చెబుతానయ్యా, నువ్వు వెళ్ళి ఆహాబు నాన్నకి తెలుసుకురమ్మన్నాడు. అప్పుడు ఈ ఉపద్య అన్నాడయ్యా, నేను యెహోవాకు భయపడేవాడినయ్యా, ఇదిగో నువ్వు ఎక్కడ ఉన్నావని ఇదిగో నేను రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాననుకో, నువ్వు ఈ ప్రాంతంలో నుంచి దేవుని ఆత్మ ఇదిగో నువ్వు ఇంకో చోటకి వెళ్ళమని చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళిపోయావనుకో, రాజు ఈ స్థలానికి వచ్చి చూసినప్పుడు నువ్వు అక్కడ లేవనుకో, రాజు ఏం చేస్తాడు? ఏంది రాజుకి నువ్వు అబద్ధం చెప్పావా? ఆహాబు చూడు, ఇది ఏది ఎక్కడ లేడని నువ్వు చెబుతున్నావని ఆహాబు నన్ను ఏం చేస్తాడు? ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాడయ్యా, లేకపోతే ఉరిదేస్తాడయ్యా. ఇదిగో నేను చచ్చిపోవాలని నువ్వు అనుకున్నావా? అయ్యా ఎందుకని నా తిరిగి నా జాగ్రావు, నేను రాజుకు చెప్పాననుకో అక్కడికి వెళ్ళిపోయావనుకో నా ప్రాణాన్ని ఎలా దక్కించుకోవాలి నేను, కాబట్టి నేను చెప్పనయ్యా అన్నప్పుడు ఏలి అన్నాడయ్యా, దేవుని వాక్కు నాకు ఇలా చెప్పిందయ్యా, నేను ఏడికెళ్ళను, నువ్వు ఇదిగో ఆహాబు రాజుని పిలిపించమంటే చూడండి ఈ ఉపద్య ఏం చేశాడండి? ఆహాబు రాజును పిలిపించాడు. పిలిపిస్తే ఆహాబు రాజు ఏలియా వద్దకు వచ్చాడు. ఏలియా వద్దకు ఆహాబు రాజు వచ్చినప్పుడు చూడండి వీరిద్దరి మధ్య సంభాషణ ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలు సంబటి వాడు నీవే కావాలి. ఆహాబు రాజు చూడండి ఏలియా అంటే, ఏలియా అన్నాడు, ఇదిగో యెహోవా ఆజ్ఞను గైకొనక బయలు అనుసరించి నీవు నీ తండ్రి ఇంటి వారు ఇశ్రాయేలుకి శ్రమ పెడతానని అన్నాడు. ఎవరు పెడుతున్నారండి ఇశ్రాయేలుకి శ్రమ? ఇశ్రాయేలుకి ఆహారం లేదండి, ఇశ్రాయేల్ శ్రమలో ఉన్నారంటే కారణం ఏంటి? ఇశ్రాయేల్ కరువులో చూడండి చచ్చిపోతున్నారండి, ఆకలి దప్పులతో మరణిస్తున్నారండి, కారణం ఎవరు? ఏలి అండి. ఎవరు కారణం? బయలు దేవతను ఆరాధించినటువంటి యాహాబు అతని యొక్క సంతతి కారణం. కాబట్టి ఇదిగో నేను నీకు మాట చెబుతా, నేను మన పట్నం మీదకి వర్షం వచ్చింది, వర్షం రావాలంటే ఇదిగో కరివేలు పర్వతం మీదకి చూడండి, ఇదిగో యెజ్రెయేలు పోషిస్తున్నటువంటి ఇదిగో బయలుదేవత యొక్క ప్రవక్తలైనటువంటి 450 మందిని, అలాగా అషేరా దేవత ప్రవక్తలైనటువంటి 400 మందిని కరివేలు పర్వతం మీదకి నువ్వు తీసుకొని వచ్చావనుకో, అక్కడ మనం ఏం చేద్దాం అన్నారండి? దేవునికి ప్రార్థన చేద్దాం. మీరు బలవంతులైతే మీరు, మేము బలవంతులైతే
మేము చూసుకున్నామని చెప్పి రాజుని చెప్తే రాజు చూడండి అక్కడ ఏం చేశాడంట, ప్రజల్ని బయలుదేవత యొక్క ప్రవక్తని యెజెబెలు పోషిస్తున్నటువంటి చూడండి దేవతల యొక్క ప్రవక్తల్ని ఏలియాని ఇశ్రాయేలు ప్రజల్ని ఆ కర్మేలు పర్వతం మీదకి తీసుకొచ్చాడు. ఆ తీసుకొచ్చినటువంటి సందర్భంలో అప్పుడు చూడండి ఆ ఇశ్రాయేలు యొక్క ప్రజలతో చూడండి ఏలియా ఏమన్నాడు, ఇదిగో ఎండాల మటుకు మీరు రెండు తలముల మధ్య తడబడుచుందురు. ఈ ప్రజలకు ఏమైంది చెప్పండి, పూర్వేమో యెహోవాను ఆరాధించేవాడు, ఇప్పుడేమో బయలునే యెహోవాను ఆరాధిస్తున్నారు. ఎందుకంటే బయలును ఆరాధించకపోతే ఈ రాజు ఏం చేస్తాడు, ఏం చేస్తాడండి, బయలు ఎవరు ఆరాధించకపోతే వారిని తీసుకొచ్చి సింహాల బోలు వేయడం, అగ్నిలో పడవేయడం, లేకపోతే ఉరి తీయడం, లేకపోతే చూడండి రాళ్ళ పెట్టుకోటి చంపడం చేస్తారని వీళ్ళు భయంతో యెహోవా దేవుడు అనుకున్నారు, కానీ ఆ దేవుడిని విడిచిపెట్టి బయలుకి నమస్కారం చేస్తారు. చాలా మంది చూడండి వారి భక్తి ఎలా ఉందంటే రెండు విధాలుగా ఉందండి. పేరుకి మడిగిలో మేము క్రైస్తవుల్ని యేసు ప్రభువుని అంగీకరించాము, సొంత రక్షణను అంగీకరించాము, మేము భక్తి చేస్తాం అనుకున్నారే కానీ ఆ భక్తిని విడిచిపెట్టి చూడండి లోకాచారాల్లో చూడండి అన్ని ఆచారాల్లో చూడండి వ్యర్థమైనటువంటి చూడండి భక్తి జీవితాల్లో విగ్రహారాధన జీవిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తి ఎలాగైంది, పేరుకి మటుకి యేసు ప్రభువుని అంగీకరించారంటారు కానీ మీరు చేసేది మొత్తం ఆచారం. దినాలు చేస్తారు, సంవత్సరాలు చేస్తారు, పుట్టినరోజులు చేస్తారు, పండగలు చేస్తారు, చూడండి ఇదిగో ముహూర్తాలు చూస్తారు, చూడండి ఆచారాలు చేస్తారు, చూడండి సోది చెప్పించుకున్నారు, చూడండి అనేక విధాలుగా చేస్తారు. గృహం ఇల్లు కట్టుకుంటే నవధాన్యాలు వేస్తారు. చూడండి పేరుకి మనకి నువ్వు క్రైస్తవుడే కానీ నీలో ఏముంది, అన్ని యొక్క ఆచారాలు విగ్రహారాధన. యేసు ప్రభువుని అంగీకరిస్తారు, యేసు ప్రభు యొక్క పటాలు పెడతారు. కొంతమంది భక్తులు అయితే యేసు ప్రభు పటానికి కూడా బొట్టు పెడతారు, పూలు పెడతారు, చచ్చిన వాళ్ళలాగా ఆయన్ని తయారు చేసి ఆయనకి నమస్కరిస్తారు. చూడండి ఇదంతా ఏంది, వాక్యం ఏం చెబుతుందండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు పైన ఆకాశం అంతే గాని ఆకాశం కింద అంతే గాని నీళ్ళు అంతే గాని ఏ ప్రతిభ నువ్వు నమస్కరించకూడదు. నక్షత్రాలు తీసుకొచ్చి నమస్కరించకూడదు, చేపలు తీసుకొచ్చి నమస్కరించకూడదు, చెట్టులు తీసుకొచ్చి నమస్కరించకూడదు, బొమ్మలు తీసుకొచ్చి నమస్కరించకూడదు, ప్రతిభను తీసుకొచ్చి నమస్కరించకూడదు. వాటన్నిటికీ నువ్వు నమస్కరించావనుకో నేను రోషం కదా దేవుళ్ళు అన్నాడు. విగ్రహారాధన అంటే ఆయనకి ఇష్టం లేదు. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా చూడండి యెహోవాని మేలులు చేసినా, అని స్వస్థతలు చేసినా, అని కార్యాలు జరిగించినా, శత్రువుల నుంచి విడిపించినా, అన్ని చేసినా కానీ ఆహాబు రాజు యొక్క మాట నమ్మి యెజెబెలు ప్రవక్తని చూడండి యెజెబెలు యొక్క ఇదిగో దేవతని చూడండి ఏం చేశారన్న, బయలు దేవతని, బయలు యొక్క దేవతా స్తంభాన్ని, బయలు యొక్క బలిపీఠాలను ఆరాధించారు. మనం కూడా నేటి కాలంలో అలాగే చేస్తున్నాం. విగ్రహారాధన లేదండి, సిలువేసుకొని విగ్రహారాధన, దేవుని యొక్క పటాలు పెట్టుకొని విగ్రహారాధన. యేసు ప్రభువుకి కానీ దేవునికి రూపం ఉన్నది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించారు, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు, నీ ఆత్మతో ఆరాధిస్తున్నావా, లేదా విగ్రహాన్ని పెట్టుకొని, లేదా ఒక ప్రతిమను పెట్టుకొని, లేదా ఒక బొమ్మను పెట్టుకొని, లేదా మనుషులు నిర్మించినటువంటి ఆ రూపాలు పెట్టుకొని, మనుషులు చేసిన పద్ధతులు పెట్టుకొని, మనుషులు చేసిన ఆచారాలు పెట్టుకొని, మనుషులు చేసినటువంటి చోటి కట్టలు పెట్టుకొని మనుషుల ప్రకారం జీవిస్తున్నావా? ఏదంటే మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశాలని నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మనిషి చేసిన ఆచారం దేవుడి దృష్టిలో మంచిదానగా. యాహాబు రాజు గారు ఎవరు, మనిషేనా, ఆయన రాజైనా మనిషి. ఆ బయలు దేవత పటాన్ని ఎవరు సృష్టించారు, ఆ బయలు దేవత యొక్క గుడిని ఎవరు సృష్టించారు, ఆ బయలు దేవత యొక్క చూడండి దేవతా స్తంభాన్ని ఎవరు నిర్మించారు? యెహోవా దేవుడు చెప్పాడా,
దేవుడి చేత ఎన్ని వచ్చినాయా? ఎవరు నిర్మించారు అవన్నీ? ఒక మనుషుడండి, ఆయనే ఆహాబు. ఈ మనుషుని బట్టి, అతని యొక్క ఆచారాలు బట్టి నువ్వు కూడా ఏమైపోతున్నావు? దేవుడి దృష్టికి ఘోరమైన పాత్ర. ఈ ప్రజలు కూడా అలాగైతే ఏం చేస్తున్నాడండి? ఏలి అన్నాడమ్మా, ఎన్నాళ్ళ బట్టి మీరు రెండు తలంపుల మధ్య నివసిస్తారు. రెండు తలంపుల మధ్య ఉండకూడదు. ఆరాధన చేస్తే చూడండి, దేవునికి ఆరాధన చేయి, యెహోవాను ఆరాధించు, అంతేగాని విగ్రహారాధన, బయలు యొక్క ఆరాధన లేదా నువ్వు చేస్తే బయలు ఆరాధించు, బయలు నమస్కరించు, కానీ యెహోవాని నువ్వు ఆరాధించకూడదు. మనం ఏం చేద్దాం? విగ్రహారాధన తెచ్చి దాన్నే దేవుడు అంటాం. ఆ దేవుడే యేసు ప్రభు అన్నాం, యెహోవా అన్నాం. ఈయనే క్రైస్తవులకు దేవుడు, ఈయన ఇశ్రాయేలు ప్రజల దేవుడు అని చూడండి. మనం ఏం చేస్తున్నాం? విగ్రహారాధన చేస్తాం. మనుషులు నిర్మించినటువంటి ప్రజలు యేసు ప్రభు పట్టణం చేశారండి. యేసు ప్రభు యొక్క పట్టణం అసలు చెప్పండి. ఎవరో సినీ యాక్టర్ అంటారు. ఆయన ఏదో యేసు క్రీస్తు కోసం ది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా తీస్తే ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ పాత్రని, అతని యొక్క వేషాన్ని చూడండి, ఫోటో తీసి ఆ ఫోటోని తీసుకొచ్చి ఇతనే యేసు ప్రభు అని ప్రింట్ చేసి వ్యాపారం చేసి వచ్చారు. అతనే యేసు ప్రభు అని కొని ఆ ఫోటో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని దాన్ని ఆరాధించే క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. నేటి కాలంలో ఆహాబు ఇశ్రాయేలు ప్రజలు యెజబెలు వైపు ఆరాధన వైపు నడిపిస్తే, ఆ బయలు దేవత వైపు నడిపిస్తే, నేటి కాలంలో క్రైస్తవుల్ని ఏంటండి వ్యాపారం చేసేవాళ్ళు యేసు ప్రభు పటాలు పెట్టి, యేసు ప్రభు యొక్క దండలు పెట్టి, యేసు ప్రభు యొక్క చూడండి శిలువలు పెట్టి వాటితో వ్యాపారం చేసి క్రైస్తవులందరినీ పంపుతున్నారండి విగ్రహారాధన వైపు నడిపిస్తున్నారు. నీ ఆరాధన ఎలాగుంది? నువ్వు సత్యముతో ఈ ఆత్మతో దేవుడిని ఆరాధిస్తున్నావా? ఆయన ఆత్మని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, మనిషి దేహంకి వచ్చినంత మాత్రాన ఆయన ఆ దేహం, ఆ రూపం దేవుడు కాదు. ఆయన ఎప్పటికి కూడా బ్రతికే ఉన్నాడంట. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడంట. అల్పయు ఒకే కొమ్మేగయు ఆయన. మొదటి వాడును కడపవాడును నేనన్నాను, జీవించుచున్నాను అన్నాడు. ఇంకా చూడండి, మనతో ఆయన మాట్లాడుతూ ఇంకా జీవిస్తుంటే ఎన్నాళ్ళు నువ్వు ఆయన విగ్రహారాధన వైపు ఎదురు చూస్తున్నావు? ఎన్నాళ్ళు ఆయన చూడండి ప్రతిభలో చూసుకున్నావు? ఆయన సజీవుడు, ప్రియమైన సహోదరి సోదరులు. అందుకని ఏంటండి, సజీవులు సజీవులే ఆరాధిస్తారు. మరి నువ్వు సజీవులైన దేవుడిని ఆరాధించకుండా ఒక ప్రతిభని, ఒక బయలుని, ఒక విగ్రహారాధనని ఆరాధిస్తున్నావు అంటే నువ్వు ఎవరివి? మృతుడు మృతుడు ఉన్నావా? క్రైస్తవుడు ఉన్నావా? క్రైస్తవుడు అంట నిజమైన క్రీస్తుని ఆరాధిస్తారు. చూడండి, మనుషులు కూడా, ఇశ్రాయేలు కూడా బయలు ఆరాధిస్తూ ఏం చెప్పాలో తెలియక అక్కడ ఏలియా మీరు ఎన్నాళ్ళు రెండు మటుకు తలంపుల మధ్య ఉంటారంటే ఒక్క మాట కూడా ప్రత్యుత్తరం అయిపోతే ఆ ప్రవక్తని పిలిచి, బయలు యొక్క ప్రవక్తను పిలిచి, ఇతనెళ్ళి రాజును పిలిచయ్యా, మాకు 2 ఎద్దులని అయ్యా, వారు యెజబెలు కట్టినటువంటి బలిపీఠం మీద వారి ఎద్దుని అర్పించమను, నేను దేవుని బలిపీఠం మీద ఆ ఎద్దుని బలిగా అర్పిస్తాను. ఎవరు ప్రార్థనని ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి ఆ బయలును దహించిద్దు, చూడండి ఆ బలిపీఠాన్ని దహించిద్దు, ఆ స్తుతి నైవేద్యాన్ని దహించిద్దు, వారు నిజమైన దేవుని యొక్క సంబంధాలను తెలిసిందని చెప్తే చూడండి 450 మంది వచ్చి సరే అని చెబుతారు. సరే అని చెప్పిన తర్వాత చూడండి ఏం జరిగిందండి. ముందు మీరే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే బలిపీఠం కట్టుకుని దాని మీద బలి పశువుని అర్పించి అగ్ని గురిపించమని ఏలియా చెబుతారు. ఏం చేస్తున్నాడండి?
చెబితే చూడండి ఈ మనుషులు ఈ బయలు యొక్క ప్రవక్తలు ఏం చేస్తున్నారంటే ఆ ఎద్దును వధించి ఆ వధించిన మాంసాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి ప్రార్థన చేస్తున్నారు. బయలా కిందకి దిగిరా, బయలా అగ్ని కురిపించని ప్రార్థన చేస్తాండి. చూడండి ఏం జరిగిందంట, ఏం జరిగిందండి? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ప్రార్థన చేస్తండి, అగ్ని అగ్ని రాకపోతే చూడండి ఏలియా అన్నాడు, ఇదిగో దేవుడైనటువంటి ఆయన ఆకాశం మీద ఉన్నాడు కదా, ఆయన వినపడతలేదేమో, పెద్ద కేకలు వేయండి, ఆయన ధ్యానం చేస్తాడేమో, లేదా దూరంగా ఉన్నాడేమో, లేదా ప్రయాణం చేస్తాడేమో, లేదా నిద్రపోతాడేమో, ఒకవేళ మీరు లేపాల్సి ఉన్నదేమోనని ఆ బయలు ప్రవక్తల్ని ఏలియా ఏం చేస్తాడండి? ధ్యానం చేస్తాడు. మరి పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ప్రార్థన చేశారు, మరి 5-6 గంటల నుంచి ప్రార్థన చేస్తున్నాం, మరి దేవుడు రాలేదంటే ఆయన నిజంగా దేవుడు అయితే రావాలిగా. ఆ బయలుదేవత వచ్చి మీకోసం అగ్ని కురిపించాలి ఆకాశం నుంచి. మరి దేవుడికి శక్తి ఉండిద్దా, మనుషులకు శక్తి ఉండిద్దండి? నిజంగా దేవుడు అయితే ఆకాశం నుంచి ఏం కురిపించాలి? అగ్ని కురిపించాలి. మరి మధ్యాహ్నం నుంచి మీరు ప్రార్థన చేస్తారు కదా, మరి మీకు అది అగ్ని కురిపించింది కదా, మరి అగ్ని ఎందుకు కురిపించట్లేదు? నిద్ర మాట్లాడేమో, దూరంగా ఉన్నాడేమో, ధ్యానం చేస్తాడేమో, మీరు పిలవాల్సి ఉందేమో, మీరు వెళ్ళండి తీసుకురండి అని హేళన చేస్తుంటే ఈ ప్రవక్తలకు ఏం కలిగిందంట? కోపం కలిగి కత్తులు తీసుకొని కత్తులతో కూడా వాళ్ళ శరీరాన్ని కోసుకుంటా పెద్ద పెద్ద కేకలు ఎత్తారు, పెద్ద పెద్దగా ఎత్తారు. పెద్ద పెద్దగా ఎత్తే దేవుడు అందరా? కొంతమంది క్రైస్తవులు చూడండి పెద్ద పెద్దగా ఎత్తారు, పెద్ద పెద్దగా ఎత్తే దేవుడు అందరండి అల్లరిగా కేకలు ఎత్తారు. వీళ్ళు కూడా అట్లా అల్లరి కేకలు ఎత్తారు. ఎంత కేకలు వేసినా కానీ, సాయంకాలం వరకు చూసినా కానీ ఏం లేదంట, బయలు నుంచి సమాధానం లేకపోతే అప్పుడు చూడండి ఏలియా టైం వచ్చింది. ఏలియా చేస్తున్నాడు, సరే మీది అయిపోయింది కదా, మరి నేను నా దేవుడని యెహోవాకి ప్రార్థన చేస్తాడని చెప్పి చూడండి తన దగ్గర ఉన్న ఎద్దులు తీసుకొని దాన్ని వధించి చంపి ఇశ్రాయేలు నామాన్ని బట్టి 12 గోత్రముల చొప్పున 12 రాళ్ళు తీసుకొని చూడండి ఆ 12 రాళ్ళని ఏం చేశాడంట? ఒక బలిపీఠం కట్టించాడ. దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి తవ్వించాడంట. కందకం తవ్వించి చూడండి దాని చుట్టూ చూడండి ఆ 2 మానికల గింజల్ని దానిలో పోసి కట్టెల క్రమంగా పేర్చి యొద్ద యొక్క తొలగలను పోసి ఆ కట్టెల మీద ఉంచంట. జనులందరూ చూస్తుండగా ఏం చేశారటండి? 4 తొట్ల నుండి నీళ్లు తెప్పించి ఆ బలిపీఠం మీద, కట్టెల మీద, మాంసం మీద, కందకం మీద పోపించాడు. ఒకసారి పోపించడా? ఎన్నిసార్లు పోపించాడండి? చూడండి 3 సార్లు పోపించాడండి. 3 సార్లు 4 తొట్లు చెప్పున చూడండి ఆ బలిపీఠం మీద, కందకం మీద, మాంసం మీద, కట్టెల మీద పోపించాడండి. చూడండి మామూలుగా మనం ఒక పొల మీద నీళ్లు పోతేనే అగ్గి పొల పెట్టి వెలిగిస్తే మండిద్దా? మండిద్దా చెప్పండి? లేదా చూడండి ఒక కట్టెల మీద పెట్రోల్ పోసి నీళ్లు పోసి మండితే మండిద్దా? మండిద్దండి. చూడండి అలాంటిది 12 తొట్ల నీళ్ళతో చూడండి అది మొత్తాన్ని నింపాడండి. నింపిన చూడండి ఆ చుట్టూ మొత్తం నీళ్లు కలిగి ఉంది అంట. చివరికి కందకం మీద కూడా బొట్టులో కూడా నీళ్ళు ఉంది అంట. మొత్తం తడిసిపోయిందండి. మొత్తం తడిసిపోతే అప్పుడు చూడండి ఆ ప్రజలందరి ముందర ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. నీ సేవకుడైనటువంటి నన్ను ఏం చేయమన్నాడండి? ఈ కార్యములు నీవు సెలవు చేత చేసిందని ఈ దినమున ఖర్చుపరచము. యెహోవా నా ప్రార్థన ఆలకించమని యెహోవా నీ దేవుడైనటువంటి నీవు వారి హృదయములు నీ తట్టు తిరిగినట్లు ఈ జనులకు తెలియనట్లు నా ప్రార్థన అంగీకరించమని చెప్పి చూడండి కన్నీటితో ప్రార్థన చేశాడు. అతను ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు అప్పుడు ఏం జరిగిందంట?
మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం చదువుకున్నట్లయింది. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బొగ్గిని దహించి కందకమందుల నీళ్లను ఆరిపోజేసెను. అంతట జనులందరూ దాన్ని చూచి సాగరపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు చేసిరి. అప్పుడు దాకేం చేశారండి ప్రజలు? బయలు దేవతని నమస్కరించారు. ఏది ఐదుగో ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య ఉన్నారు, యెహోవా దేవుడు నమస్కరించమంటే సమాధానం చెప్పారా? యెహోవా దేవుడు అని ఒప్పుకున్నారా? ఎప్పుడు ఒప్పుకున్నారండి? ఏలియా ప్రార్థన చేసినప్పుడు అంట ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి కట్టెను, బుగ్గిని, రాళ్లను, మాంసాన్ని, అక్కడున్న కందపూలు ఉన్న నీటిని మొత్తాన్ని ఆర్పి బుగ్గి చేసినట్ట. మాంసం బుగ్గిపోయింది, రాళ్ళు బుగ్గి, అన్ని బుగ్గి అయిపోయినాయి. మండి అగ్ని వల్ల మొత్తం కాలిపోయింది. మరి ఇదిగో 450 మంది ప్రార్థనలు ప్రార్థన చేస్తే ఆ చేసిన ప్రార్థన బట్టి ఏమైనా జరిగిందా? జరిగిందండి? జరగలేదు. ప్రియమైన సహోదరి ఒక్కడ చేసేది ప్రార్థన ఎవరండి? ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఆ కరువు పోయాక ఏమైందండి? వర్షం కూడా కురిసింది. ఎవరిలో శక్తి ఉందండి? బయలుదేవతలో శక్తి ఉందా? దేవునిలో శక్తి ఉందా? ఎవరిలో శక్తి ఉంది చెప్పండి? దేవునిలో శక్తి ఉంది. నువ్వు మరపెట్టగానే నీకు ఉత్తరం ఇస్తాను, నీ శత్రువు నుంచి నేను నడిపిస్తాను అన్నాడు. మనం ఏం చేస్తాం? నిజమైన దేవుని ఆరాధించు కదా. సృష్టికర్తను విడిచిపెట్టాడు, సృష్టాన్ని పూజిస్తున్నావు అంటాడు. ఈ లోకంలో వాటిని పూజిస్తున్నావు, ఈ లోకంలో వాటిని ఆరాధిస్తున్నావు, కానీ నిజమైన దేవుడు ఆరాధిస్తున్నావా? చాలా మంది మనుషులు రెండు తలంపుల మధ్య ఉన్నారు. దేవుడు అంట ద్విమనుషుని దేవుడు ద్వేషిస్తాడు. మనుషుల కోసం ఒక భక్తిని, దేవుని కోసం ఒక భక్తిని చేయొచ్చండి. ఆహా పట్టే చేసేయండి. దేవుడు ఎన్నో మేలు చేసి ఆహాబును రాజు చేస్తే ఆహాబును వదిలిపెట్టి వారి కోసమేనండి బయలుపెట్టాడు కట్టాడు, వారి కోసమేనండి విగ్రహారాధన చేశాడు, వారి కోసం ఇశ్రాయేలు ప్రజలను కూడా ఎటు విగ్రహారాధన వైపు నడిపించాడు. వారి కోసం దేవుని యొక్క ప్రవక్తను కూడా నడిపివేశాడు. ఆ దేశం మీద కరువు వస్తే ఏలియా చూడండి ఇశ్రాయేలు ప్రజలు మరలా ఈ వైపు నడిపించాడు, దేవుని వైపు నడిపించగానే ఆ కార్యాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోవాయే దేవుడు అని కేకలేశారంట. అప్పటిదాకా బయలే దేవుడు అన్నారు. నేను ఈ కాలంలో ప్రజలు కూడా చూడండి రెండు తలంపుల మధ్య జీవిస్తున్నారు. ఎప్పటికైనా ఈ లోకానుసారమైన ఆచారాలు, ఈ లోకానుసారమైనటువంటి వ్యర్థ విగ్రహారాధన విడిచిపెట్టి ఒక క్రైస్తవుడుగా, ఏంటండి నేను పుట్టుకతో క్రైస్తవుడు అంటాడు, దెయ్యం వస్తే నేను పుట్టుకతో క్రైస్తవుడు అంటాడు, దిష్టి తగిలితే దిష్టి తెచ్చుకుంటాడు. నేను పుట్టుకతో క్రైస్తవుడు అంటాడు, రోగం వస్తే ఏం చేస్తారండి? ఆయుక్తులు కట్టించుకుంటారు. ఆరాధన ఎట్టుంది? నేను పుట్టుకతో క్రైస్తవుడు అంటాడు, ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తారండి? నవధాన్యాలు అంటారు. విగ్రహారాధన ఎక్కడైనా బైబిల్ అది ఏమనుందండి? మరి క్రైస్తవుడు నువ్వు చేస్తున్నావు అంటే అర్థమైంది మీ మధ్య రెండో తలంపులు ఉంది. అలాంటి ద్విమనుషుడిని దేవుడు ప్రేమించలేదు, ఆయన రాజ్యంలో చేర్చుకోడు. కాబట్టి నువ్వేం చేయాలి? మన ప్రభు అంట సమస్త దేవతల కంటే గొప్పవాడంట. నువ్వు అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? సత్యముతో ఆత్మతో నువ్వు ఆయన ఆరాధిస్తున్నావా? ఇంకా చూడండి విగ్రహారాధన వైపు జీవిస్తున్నావా? గమనించి నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన ఆరాధించి నిజమైనటువంటి భక్తి చేసి నిత్య జీవాన్ని దేవుని యొక్క రాజ్యాన్ని పొందాలని మనసారా కోరుకుంటూ
ఈ చిన్ని మాట దేవుడు తన వినికిల్లో జ్ఞాపకం చేసుకున్నదాక ప్రతి ఒక్కరికి వందనాలండి.